ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికావని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తాలూకా మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు కాళ్ళ విఠల్ అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజల మన్ననలు పొందుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పరంగా ఎదుర్కోవాలని, అంతేగాని ఇండ్లపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో తమ సోదరులు నాయకులపై దాడులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో తాలూకా మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, కోశాధికారి జైపాల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న జరిగినటువంటి భౌతిక దాడి ఏమైన చర్య ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఇలాంటివి జరగకూడదు. ఏది ఉన్నా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మన్ననలు పొందుతూ నిర్ణయం ఉండాలి. కానీ మరి నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ మా కుల సోదరుడు ధర్మపురి అరవింద్ గారి ఇంటిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు రాజకీయ పరంగా ఎదుర్కోవాలి. కానీ ఇండ్లపై దాడి చేయడము, భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి చేసినట్టయితే మరి మేము మున్నూరు కాపు కుల సోదరులము. రాష్ట్రం లెవెల్లో 60 లక్షల ఓటు బ్యాంకు ఉన్నటువంటి కులం, మరి బహుజనుల్లో పెద్ద కులం. మరి మేము బహుజనుల్లో పెద్ద కులం ఉండి ఈరోజు రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో మరి కొన్ని వర్గాల వారు